శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూవాల ఛానల్. సింహరాశి వారి అసలు స్వభావం, వారి బలాలు, బలహీనతలు, వారు ఏ ఏ సంవత్సరాలు రాణించగలుగుతారు, ఏ రంగాల్లో ఎక్సలెన్సీ చూపించగలుగుతారు, దాంతోపాటుగా 2026 నుండి 2030 వరకు జరగబోయే ముఖ్యమైన విషయాలు, చివరన ఎక్సలెంట్ మనం రెమెడీస్ కూడా చెప్పుకుందామండి. సో చివరి దాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. అసలు సింహరాశి వారి స్వభావం ఏంటంటే రాజసం, కానీ సున్నితమైన హృదయం కలిగి ఉంటారండి. సింహరాశి అనేది అగ్నితత్వ రాశి. ఈ రాశ్యాధిపతి గ్రహం వచ్చి సూర్యుడు. సూర్యుడిని అన్ని గ్రహాల్లో రాజులాగా భావిస్తారు. అందుకే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళిన నవగ్రహ మండలిలో సూర్యభగవానుడు మధ్యలో ఉంటారండి. ఈ యొక్క రాజా స్వభావం సింహరాశి వాళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది. గౌరవం, ఆత్మ గౌరవం, సింహం లాంటి స్టైల్, ఇవన్నీ కూడా మీలో ఉంటాయి. సూర్యుడు అగ్ని గ్రహం కాబట్టి మీ స్వభావం కూడా ఫైరీ నేచర్గానే ఉంటుందండి. మీకు అగ్రెసివ్ సైడ్ కూడా ఉంటుంది. కొంచెం త్వరగా కోపం రావచ్చు, ఓపిక తక్కువగా ఉంటుంది, అంటే ఆలస్యం, అబద్ధం ఇవి మీకు అస్సలు నచ్చవు. బయటికి చూస్తే మీరు చాలా కఠినంగా కనిపించవచ్చు, కానీ లోపల మాత్రం మీరు చాలా భావోద్వేగ పరులు. ఇతరుల యొక్క బాధను మీ బాధగా ఫీల్ అవుతారండి, కానీ మీ యొక్క బలహీనతలను చూపించడానికి మీరు ఇష్టపడరు. సో బయటకు స్ట్రాంగ్, లోపల సాఫ్ట్ హార్ట్. ఇదే ఒరిజినల్ సింహరాశి. న్యాయము, అహంకారము కాదండి, ధర్మాభిమానం. సింహరాశి వాళ్ళు తప్పును చూసి సైలెంట్గా ఉండలేరు. ఎవరు తప్పు చేసినా నేరుగా ప్రశ్నించే గుణం కలిగి ఉంటారు. ఇది సరికాదు అనిపిస్తే ఎదురు నిలబడతారు. ఇది అహంకారం కాదు, ఇది మీలో ఉన్న ధర్మాభిమానం అని చెప్పవచ్చండి. సింహరాశి వారికి ఫేక్ బిహేవియర్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఫేక్గా పొగడటము మీరు చేయలేరు. అసలు సింహరాశి వాళ్ళకి జీవితాంతం మంచి బంధం ఏర్పడే రాశులు ఏవైనా ఉన్నాయా అంటే మొదటిది మేషరాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, ధనస్సు రాశి అండ్ మీనరాశి అండి. ఈ 5 రాశుల వారితో అనుబంధం ఎక్కువ. ఈ రాశుల వాళ్ళతో మీకు లోతైన బంధం ఉంటుంది. లైఫ్ లాంగ్ సపోర్ట్, సేఫ్ అనే ఫీలింగు, రియల్ కనెక్షన్ ఉంటుంది వీరితోటి. సో ఇలాంటి వారి మీద మీరు నమ్మకం ఉంచవచ్చు. కోపంతో, ఇగోతో ఈ బంధాలు తెంచుకోకుండా జాగ్రత్త పడాలి. సింహరాశి, మీనరాశి షష్టాష్టక స్థితి ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు కొన్నిసార్లు మానసికంగా ఇగో ఉంటుంది, కానీ బట్ ఫ్రెండ్లీ నేచరే ఉంటుందండి. సింహరాశి వారికి ఏంటంటే అదృష్టాన్ని తెచ్చే గ్రహము కుజుడు, ఎందుకంటే కేంద్ర కోణాధిపతి. మరి సింహరాశి వారికి సంబంధించి 2030 వరకు గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉంటుంది, సో కాస్త డీటెయిల్గా చూద్దామండి. మొదటిగా శని గ్రహంతో మొదలెడదాం. 2027 జూన్ వరకు మీన రాశిలో శని ఉంటాడు. అప్పటి వరకు కూడా అష్టమ శని. ఇది ఏప్రిల్ 1, 2025తో మొదలవుతుంది. సో జూన్ దాకా ఉంటుంది. అంటే దాదాపుగా 2.5 సంవత్సరాల పాటు రమారంగా ఉంటుందండి, అప్రాక్సిమేట్గా చూస్తే. ఇదే సమయంలో మీ యొక్క వ్యక్తిగత జాతకంలో కూడా శని బలహీనంగా ఉంటే పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు 100% ఆలోచించాలండి. శని కర్మకారకుడు.